చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనములో స్పష్టంగా మనకు దావీదునకు చూపిన శాశ్వత కృపను మన మీద కనపరుచుట కొరకై నా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దైవజనమా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో, ఎక్కడెక్కడున్నావో, ఎక్కడెక్కడ ఉండి వింటున్నావో నాకు తెలియదు. ఒకప్పుడు నా తల్లి నా జీవిత విషయమై విసికి వేసారిపోయింది. నా తల్లి కడుపున చెడపుట్టానని నా తల్లి ఎన్నో మార్లు అన్నది. అలాంటి నన్ను దయగలిగిన దేవుడు మాత్రం దాటిపోలేదండి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య చెప్తున్న మాట చెవియొగ్గి నా యొద్దకు రా. దేవుడు బ్రతిమలాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిందే నిన్ను రక్షించటానికి, నన్ను రక్షించటానికి. నీ పాపములు నా పాపములు దేవుడు క్షమించి మనకొక నిత్యమైనటువంటి మోక్ష మార్గాన్ని సిద్ధపరచటానికి, మోక్ష స్థలాన్ని మనకి ఇవ్వటానికి ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చారు. తండ్రి ఎదుట ఆ సుఖ సంతోషాలైనటువంటి ఆ సువిశాల పరలోక వైభవాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఇకనైనా రాగలవా? ఒకసారి చూద్దామా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 24వ వాక్యం ఒక్కసారి ఏమైనా చూద్దామా? యేసయ్య నీతో నాతో చెప్తున్న మాట, దావీదునకు చూపిన శాశ్వత కృప నీకు చూపాలంటే నా యొద్దకు రా. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మీద కూడా ఆయన కృప మెండుగా ఉండును గాక. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనల్ని దేవుడు నిత్యము కాపాడుతున్నాడు. నేనంటాను, కోడి తన పిల్లల్ని కాపాడినట్లుగా మనల్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. దేవుడు తన మహిమ కొరకు కాపాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మన పరిస్థితి ఏంటో మనకు మాత్రమే తెలిసే ఉంటుంది. నీ పరిస్థితి ఎలా ఉన్నా నాకు తెలియదు, కానీ నీకు శాశ్వతమైన ప్రేమను, నీ జీవితంలో దేవుని ప్రేమను రుచి చూడకను బ్రతుకుతున్నావేమో. ఈ ప్రేమలో త్యాగం ఉన్నది. ఈ యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమలో నీ కొరకు ఎన్నో విషయాలను దాచి ఉంచిన ప్రేమ ఉన్నది. ఎన్నో విషయాలంటే నువ్వు ఆశీర్వదించబడే విషయం, నీవు నిత్యము ఆరోగ్యంగా ఉండే విషయం, అనేకమైన విషయాలు. ఒకటని చెప్పలేవు, రెండని చెప్పలేవు. ఈ రాత్రి నా దేవుడు మనందరితో చెప్తున్నమాట, శాశ్వతమైన ప్రేమను చూపి ఆయన కృప మనకు కనపరిచే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. పోతే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనములో ఈ మాట చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, నేను ముగిస్తానండి. 3వ వాక్యం, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమైట్లనను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చాలా కాలము నుండి దేవుడు మనల్ని విడిచిపెట్టట్లా, మనం విడిచిపెడుతున్నాం. నువ్వు విడిచిపెడుతున్నావు కాబట్టే నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు నిన్ను పిలుస్తున్నాడు. చెవియొగ్గి నా యొద్దకు రా. నువ్వు బ్రతుకుతావు, నీ జీవితము పాడైపోకుండా ఉంటది. ఎలాగూ పెద్దల మాట వినట్లా, ఎలాగూ అనుభవజ్ఞులైన వారి మాట వినట్లా, యేసయ్య మాటైన ఒక్కసారి విను. యేసయ్య నిన్ను క్షేమకరంగా ఆయన రెక్కల క్రింద నిన్ను దాచుతున్నాడు, ఆయన కాపాడుతున్నాడు. గనుక ఈ రాత్రి మనం ఏం చేద్దాం? ఆయన యొద్దకు వద్దాం, ఆయన చెప్పింది విందాం, ఆయన ఏదైతే మనకు తెలియజేస్తాడో దానిని చేద్దాం. మన పితరులకు తోడై ఉన్న దేవుడు, దావీదునకు కూడా ఆయన కృప తోడుగా ఉన్నదంట. మోషే గారికి కూడా ఆయన కృప తోడుగా, భక్తుల ప్రతి ఒక్కరికి ఆయన కృప తోడుగా ఉన్నది.
భక్తులైన వారందరికీ ఆయన కృప తోడుగా ఉన్నది. ఒకలా ఇద్దరండి, అనేకమైనటువంటి భక్తులకు ఆయన కృప ఎల్లప్పుడూ తోడుగా ఉన్నది. కనుకనే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వాళ్ళ పేర్లు వ్రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జలములలో బడి నేను వెళ్ళినా అవి నా మీద, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు జలములో బడి వెళ్ళినా, అంధకారమయమైనటువంటి స్థలములో నువ్వు సంచరించినా, నిన్ను ఈ రాత్రి నేను ఆరాధించే దేవుడు కాపాడుతున్నాడు. కనుక ఆయన యొద్దకు రావాలి. యెషయా గ్రంథం 55:3 ప్రకారంగా ఆయన యొద్దకు మనం వస్తే మనం బ్రతుకుతాం. ఇవాళ చాలా మంది వాళ్ళ సావు ఎలా ఉంటుందో తెలుసా? భయంకరమైనటువంటి మరణాలండి. చూస్తూనే మరణాలు చాలా దారుణంగా భయంకరంగా ఉంటున్నాయి. అనుమానాస్పదమైనటువంటి మరణాలు. మాకు అనుమానంగా ఉంది, పోస్ట్ మార్టం చేయాలంటారు. ఇక్కడ తక్కువేమో కానీ ఆ ఫ్యాక్షనిస్టులు ఉన్నటువంటి రాయలసీమ సైడు బహు దారుణమైనటువంటి హత్యలు జరుగుతూ ఉంటాయి. మరణం ఎవరికైనా మరణమే, మరణం ఎక్కడైనా మరణమే. అయితే మరణించటము దేవుని చిత్తమై ఉన్నదేమో కానీ ఆ మరణం దేవుని మహిమను తీసుకొచ్చే మరణంగా ఉండాల. దేవునికి స్తోత్రం. మన కళ్ళ ముందు ఈ మధ్య కాలంలో కనిపించిన 3 దేవునికి ఇష్టమైన సేవకులు, దైవజనులు పగడాల ప్రవీణ్ కుమార్ గారు, ఏమండి, తర్వాత జి ప్రకాష్ అయ్య గారు, అమెరికా దేశంలో అనుకుంటా చార్ల్ క్లిర్క్ గారు, ఈ 3 కూడా దేవుని కొరకు బహు రోషంగా బ్రతికి ఆయన మహిమ కొరకు చనిపోయారు. అలాంటి మరణాలు వస్తే దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చే మరణాలు ఏంటో తెలుసా? ముందు దేవుని మాట వినకపోవటం వల్ల జరిగే మరణాలు అవి. శపితమైన మరణాలు, భయంకరమైనటువంటి ఉపద్రవములతో కూడిన మరణాలు, అనాది అయినటువంటి మరణాలు. సచ్చిన శవం ఎవరిదో తెలియనట్టుగా ఒక అనాథగా దిక్కుమొక్కు లేనటువంటి శవాలు నీళ్ళలో తేలిపోతున్నాయి, తుప్పలలో పడిపోతున్నాయి. కాదంటారా? లేదంటారండి? అబద్ధమా ఈ మాట? ఎంత భయంకరంగా మరణాలు ఉన్నాయి. అందుకనే అలాంటి ఆ భయంకరమైన మరణము నేను చూడకుండా ఉండాలంటే ఆయన యొద్దకు వద్దాం. అప్పుడు మనము బ్రతుకుతాం. దేవుని కృప మనకి ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్.